హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక గొప్ప కథ చెప్తాను. లక్షలాది మంది హృదయాలను హత్తుకున్న కథిది. భక్తికి, ధర్మానికి, సమానత్వానికి ప్రతీక అయిన అయ్యప్ప స్వామి కథిది. ఈ అందమైన కథలోకి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వెళ్దాం. ఒకప్పుడు పాండ్య దేశాన్ని రాజచేతర అనే ధర్మంత రాజు పరిపాలించేవారు. మంచి రాజు అయినప్పటికీ తనకు వారసుడు లేకపోవడం అతని బాధించేది. ఒకరోజు అడవిలో వేటాడుతుండగా రాజచేరారుడికి ఒక వింత దృశ్యం కనిపించింది. నది ఒడ్డున ఒక బాలుడు దివ్యకాంతితో ప్రకాశిస్తూ మెడలో తాయెత్తుతో పడుకుని ఉన్నాడు. ఆశ్చర్యపోయిన రాజు ఆ బాలుడిని సమీపించగానే ఒక దివ్యమైన స్వరం వినిపించింది. రాజా, ఈ బిడ్డ దేవతల ఆశీర్వాదం. నీ కుమారుడిగా పెంచి దిరంబత్తంగా పెంచు. సంతోషించిన రాజశేఖరుడు ఆ బిడ్డు తన రాజ్యానికి తీసుకువెళ్లి మణికంకె అని పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచే మణికంకె అసాధారణ తెలివితేటలు, బలం, ధైర్యం ప్రదర్శించారు. ప్రజందరూ అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. కానీ అతను పెద్దవాడుతున్న కొద్దీ ఒక పెద్ద సమస్య తలెత్తింది. మహిషి అనే రాక్షసి రాజ్యాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. మణికంఠ అసమానమైన ధైర్యంతో మహిషిని ఎదుర్కొన్నాడు. తీవ్రంగా పోరాడి ఆమెను సంహరించి రాజ్యాన్ని ఆమె బారి నుండి విముక్తి చేశారు. తన లక్ష్యం నెరవేరడంతో మణికంఠ తన అసలు ఉద్దేశాన్ని రాజశేఖరుడికి వెల్లడించారు. తండ్రి, నా పని ఇక్కడ పూర్తయింది. నేను ఇప్పుడు శబరిమలకు వెళ్లి అక్కడే ఉండాలి. నా భక్తులను గర్వ మార్గంలో నడిపిస్తాను. పారిహిల్యంతో రాజు మణికంఠకు వీడ్కోలు పలికాడు. శబరిమల అడవుల్లో దేవతలు అతనికి అయ్యప్ప స్వామి అనే నామకరణం చేశారు. అప్పటి నుండి అయ్యప్ప స్వామి శబరిమలలోనే ఉండి తన భక్తులను ఆశీర్వదిస్తూ ధర్మం, సమానత్వం, కుష్మా గుణాలను బోధిస్తున్నారు. అయ్యప్ప స్వామి కేవలం ఒక పురాణకం మాత్రమే కాదు, ఇది కోట్లాది మందికి ఆశీర్వదనం, విశ్వాసం, భక్తి. మీరు స్వామి శరణం అయ్యప్ప అని జపించినప్పుడల్లా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయని గుర్తుంచుకోండి. కాబట్టి మీకు ఈ కథ నచ్చి స్ఫూర్తినిచ్చిందని భావిస్తే దయచేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి. భక్తి, ధర్మం, సమానత్వం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేద్దాం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత కలుద్దాం. స్వామి శరణం అయ్యప్ప.